బ్రేకింగ్ న్యూస్. భారత్ పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి ఇది అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్. ఇప్పటికే యుద్ధం జరుగుతుందా, ఆగిందా, సీజ్ ఫైర్ కొనసాగుతుందా, కాల్పుల విరమణ పాటిస్తున్నారన్న దానిపై ఇంకా గందరగోళం కనిపిస్తూనే ఉంది. యుద్ధాన్ని ఎందుకు ఆపారు అంటూ కొన్ని భావోద్వేగ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపైన ఇంకా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, భారత ఆర్మీ అధికారులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో చర్చించిన తరువాతే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న మిలిటరీ యాక్షన్కి సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీజ్ ఫైర్కి భారత్ కొన్ని డిమాండ్స్ను కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. వాటిని అంగీకరిస్తే మాత్రమే ఈ సమావేశంలో సీజ్ ఫైర్ దిశగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం పాజ్ బటన్ మాత్రమే ప్రెస్ చేశారు. ఇది ఎక్కడా కూడా స్టాప్ బటనో లేదంటే బ్రేక్ బటనో కాదు, జస్ట్ పాజ్ బటనే అని చెప్తున్నారు. డీజీఎంఓలు, ఇరు దేశాల డీజీఎంఓలు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో భారత్ పెట్టిన డిమాండ్లు ఏంటి అనేది నేను మీకు వివరిస్తున్నాను. భారత్కి ఇప్పుడే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించి పీఓకేని స్వాధీనం చేసుకోవాలి. 1947-48 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చేసిన దురాక్రమణలో మన కాశ్మీర్ భూభాగాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని పిలిచేవారు. 1948లో దాన్ని సీజ్ ఫైర్ లైన్గా పేర్కొన్నారు. 1971 యుద్ధం తర్వాత ఆ తర్వాత పరిణామాల్లో సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందంలోనే ఎల్ఓసిని అధికారికంగా గుర్తించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని మనం పీఓకే అనే పిలుస్తున్నాం. ఎల్ఓసి అప్పటి నుంచే అధికారికంగా ఏర్పడింది. ఇప్పుడు ఆ పీఓకేని మనం స్వాధీనం చేసుకోవటానికి డిమాండ్స్ పెడుతున్నాం. పీఓకే అనేదే లేదు. కాశ్మీర్ ఎప్పటికీ, పూర్తి కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని మనం చెప్తున్నాం. సో ఈ సమావేశంలో పీఓకే అవతలకే వెళ్ళిపోవాలి. అక్కడ ఎల్ఓసి ఉండొద్దు. కేవలం కాశ్మీర్ అవతల అంతర్జాతీయ సరిహద్దు మాత్రమే ఉండాలి తప్ప పాకిస్తాన్కి, భారత్కి ఎల్ఓసి అనేది ఉండకూడదని మన డిమాండ్. అంటే మన పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇక మసూద్ అజార్ అప్పగింత. మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. మనం మసూద్ అజార్ని అరెస్ట్ చేసాం. మసూద్ అజార్ని 1999లో మన ఫ్లైట్ని, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని హైజాక్ చేసి కాందహార్ స్టోరీ నడిపించే ఆపరేషన్ కాందహార్ అని ఇప్పటికీ మనకు గుర్తుంది. ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి ఒక వ్యక్తిని కూడా అందులో చంపేశారు. చంపి ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. అందులో మౌలానా మసూద్ అజార్ ఒకడున్నాడు, అహ్మద్ ఒమర్ సయీద్ ఒకడున్నాడు, అహ్మద్ జర్గర్, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మౌలానా మసూద్ అజార్ పాకిస్తాన్ వెళ్ళిపోయి జైషే మహమ్మద్ సంస్థను స్థాపించి 2001లో భారత్పై, పార్లమెంటుపై దాడి చేశాడు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇలా ఎన్నో మారణ హోమాలకి పాల్పడ్డాడు. అంతకుముందు హర్కత్ ఉల్ అన్సార్ సంస్థలో పనిచేసేవాడు. భారత్ నుంచి విడుదలై కాదు, హైజాక్ చేసి దొంగతనంగా వెళ్ళిన తర్వాత జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. మౌలానా మసూద్ అజార్తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ అండ్ ముస్తాక్ అహ్మద్ జర్గర్, వీళ్ళ ముగ్గురిని కూడా అప్పుడు విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకున్న తర్వాత మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్పై మారణహోమాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మౌలానా మసూద్ అజార్ బావమరిది కూడా ఉన్నాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏడుస్తూ ఒక లెటర్ను కూడా రాశాడు. నన్ను కూడా చంపేయాల్సింది, ఎందుకు బతుకున్నాను అంటూ మౌలానా మసూద్ అజార్ ఒక లెటర్ను కూడా రాశాడు. ఇప్పుడు భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ని భారత్కు అప్పగించాలి అనే డిమాండ్ని పాకిస్తాన్ ముందు పెడతారు. 12 గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాలకు డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ముందు పెట్టిన డిమాండ్లు పీఓకే, మసూద్ అజార్ అప్పగింత. పీఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటి నుంచి పీఓకే నిండా ఉన్నవేంటి అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణనిచ్చే ఉగ్రవాద శిబిరాలే అక్కడ రన్ చేస్తున్నారు. పీఓకేని కేంద్రంగా చేసుకుని భారత్లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పీఓకేని మనం స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత ఉగ్రవాదుల
చొరబాట్లను దాదాపు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పీఓకేని మనకు అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నాం. పీఓకేని అప్పగించాలి అని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. 1948లో వాళ్ళు ఆక్రమించుకున్నారు, 47-48లో. ఆ తర్వాత 65లో యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది, 1999లోని యుద్ధం జరిగింది. కానీ ఏ యుద్ధాల్లో కూడా మనం పీఓకే స్వాధీనం దిశగా ముందుకు వెళ్ళలేదు. 1971లో అధికారికంగా పీఓకేని మనం గుర్తించాం. అంటే పీఓకేని కాదు, ఎల్ఓసీని గుర్తించాం. లైన్ ఆఫ్ కంట్రోల్ని అధికారికంగా గుర్తించాం. అప్పటి వరకు సీజ్ ఫైర్ లైన్ మాత్రమే ఉండేది. ఎప్పుడు కూడా పీఓకే స్వాధీనం దిశగా వెళ్ళలేదు. ఆ యుద్ధాలలో మనం పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. పాకిస్తాన్ సేనని పాకిస్తాన్ అవతల వరకు తరిమి కొట్టినా మనం వాటిని ఆక్రమించుకొని మన ఆధీనంలో పెట్టుకోవడానికి అవకాశం కలిగిన అంతర్జాతీయ సమాజాల జోక్యంతో మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూభాగాలను పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వచ్చాం. 1965లో పంజాబ్ ప్రావిన్స్ వరకు వాళ్ళని తరిమి కొట్టాం. ఆ తర్వాత మనం వెనక్కి వచ్చేసాం. 1971లో కూడా వాళ్ళని తరిమి కొట్టాం. 90,000 మంది సైనికులను మనం అదుపులోకి తీసుకున్నాం. మళ్ళీ పీఓకే గురించి ఎటువంటి మెలి పెట్టకుండా కేవలం ఎల్ఓసీని మనం అధికారికంగా అంగీకరిస్తున్నట్టుగా ఒడంబడిక చేసుకున్నాం. సిమ్లా ఒప్పందం అప్పుడే ఏర్పడింది. ఆ సిమ్లా ఒప్పందాన్ని చేసుకుని మళ్ళీ వాళ్ళని వదిలేసాం. ఇక 1999లో కార్గిల్ జరిగింది. అప్పుడు కూడా మనం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉన్నా మనం ఆ దిశగా వెళ్ళలేదు. ఇక ఇది 2025. ఈ 2025లో పీఓకే మన స్వాధీనం అవుతుందా, లేదంటే ఇప్పుడు శాంతి చర్చలకు వచ్చిన పాకిస్తాన్ మరో 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటిలా తోక దాడిస్తే ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అయ్యో 2025లో మనకు అవకాశం వచ్చింది, మనం అప్పుడు స్వాధీనం చేసుకుని ఉండాల్సింది అని మనం ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అనుకునే స్టేజ్ వస్తుందా, అంటే రిగ్రెట్ ఫీల్ అవుతామా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది. అయితే ఈరోజు జరిగే 2:30 జరిగే ఇరు దేశాల డీజీఎంఓల సమావేశంలో ఈ పాకిస్తాన్ పీఓకేని మనకి అప్పగించాలి అని, అలాగే మసూద్ అజార్ని, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని మనకి అప్పగించాలి అని మనం 2 కండిషన్స్ను వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. ఈ 2 కండిషన్స్ విషయంలోనూ ఒకవేళ సయోధ్య కుదరకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, లష్కర్ తోయిబా లాంటి సంస్థలను స్థాపించి భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మౌలానా మసూద్ అజార్ కూడా మన దేశం నుంచే 1999లో విమానాన్ని హైజాక్ చేయించి తప్పించుకుని పారిపోయి అప్పటి నుంచి విషం కక్కుతూనే ఉన్నాడు. మరి ఈ 2:30 గంటల తర్వాత, ఈ మధ్యాహ్నం సరిగ్గా 2:30 తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే ఆ చర్చల ఫలితం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉంటుందా, లేదా సీజ్ ఫైర్ దిశగానే వెళుతూ ఉంటుందా కాల్పుల విరమణ పాటించాలి అంటే మనం యుద్ధంలో సాధించింది ఏంటి, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, మనకు జరిగిన లాభం ఏంటి అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తుందా? పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తే అప్పగింతకు కారణమైన సర్కార్ పాకిస్తాన్లో మనుగడ సాగించగలుగుతుందా? ఉగ్రవాదులకు ఏదైనా నష్టం కలిగించే చర్యలను తీసుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మసూద్ అజార్ను భారతదేశానికి అప్పగించే నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం పడిపోయే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ మసూద్ అజార్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందా, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా, ఏం జరుగుతుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఏం జరగబోతోందని మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, 2:30 జరగబోయే మీటింగ్లో ఏం జరిగే అవకాశం ఉంది? మసూద్ అజార్ని భారత్కి అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? మన పీఓకేని మనకి ఇచ్చేయడానికి పాకిస్తాన్ ఒప్పుకునే అవకాశం ఉందా? అలా జరగకపోతే ఏం జరిగే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీగా పీఓకే తోటే ముడిపడి ఉంది. ప్రధానంగా ఆ అంశం పైన చర్చ జరుగుతా ఉంది. దీనిపైన ఒక్కసారి గత కొంతకాలంగా ఏం జరుగుతా ఉంది, ప్రధాని నరేంద్ర మోదీగా ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత, 3వసారి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత పార్లమెంట్ లో జరిగిన చర్చ సందర్భంగా అఫీషియల్ ఆన్ రికార్డ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు పార్లమెంట్ లో, ఇక్కడ నుంచి పీఓకే అనేటువంటి అంశం ఎప్పుడు ప్రస్తావనకు వచ్చినా అది భారత్ భూ అంతర్భాగం అనే గుర్తించాలి. దీనికి పదే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వదు అనేటువంటిది క్లారిటీ ఇచ్చింది. కొద్ది కాలం క్రితం అమెరికాతో జరిగినటువంటి కొన్ని చర్చల్లో భాగంగా పీఓకేకి సంబంధించిన విషయంలో కూడా ఇప్పుడున్న విదేశాంగ శాఖ మంత్రి
జయశంకర్ పీఓకే విషయంలో అమెరికా దౌత్యం ఇంటర్మీడియట్ అవసరం లేదు అనేటువంటి గతంలోనే క్లారిటీ ఇచ్చారు. అంటే భారత్ చాలా క్లారిటీగా ఉంది. పీఓకే విషయంలో భారత్ వైఖరి మొదటి నుంచి ఏముందో దానికే కట్టుబడి ఉంది అనేటువంటిది. సో రీసెంట్ గా జరిగినటువంటి పహల్గాం తర్వాత అటాక్స్ కానీ, ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించిన విషయంలో కానీ, ఒప్పందం సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన తర్వాత అయినా కూడా రాత్రి 26 ప్లేసెస్ లో పాకిస్తాన్ దాడులు చేసింది, పెద్ద ఎత్తున అటాక్ చేసింది, దాన్ని భారత్ తిప్పికొట్టింది. పాకిస్తాన్ నమ్మదగిన కంట్రీ కాదనేటువంటి చర్చకు వచ్చింది. నిన్న కూడా అమృత్సర్ తర్వాత కొన్ని ప్రాంతాలలో పెద్ద ఎత్తున బ్లాక్అవుట్ నిర్వహించారు. ఈ రోజు డీజీఎంఓల సమావేశంలో ఏం చర్చ జరగనుంది అనేటువంటి, పీఓకేని అప్పగించాలి, ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాలి, మసూద్ అజార్ని అప్పజెప్పాలి. ఈ విషయం పైన నిన్న కూడా జేడ్ వ్యాన్స్ తో అమెరికా ఉపాధ్యక్షుడితో ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. ఉగ్రవాదం పైన మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఉగ్రవాదం విషయంలో వాళ్ళు కమిపించలేక చేపడితే పెద్ద ఎత్తున ఉంటుందని. నిన్న జరిగినటువంటి త్రివిధ దళాల అధిపతులకు సంబంధించిన సమావేశంలో కూడా మోడీ ఇక్కడ నుంచి పాకిస్తాన్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇక్కడ నుంచి ఒక మిసైల్ వెళ్ళాలి అనేటువంటిది, ఒక మిసైల్ దాడి చేయాలి మీరు అనేటువంటిది ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఎప్పుడు లేనంతగా ఆర్మీకి. ఈ చర్చల నేపథ్యంలో డీజీఎంఓ సమావేశంలో ఏం జరుగుతుంది అనేటువంటిది చాలా కరాఖండిగా ఉన్నారు. భారత్ నమ్మదగినటువంటి కంట్రీ, పాకిస్తాన్ నమ్మదగినటువంటి కంట్రీ కాదు అనేటువంటిది భారత్ క్లారిటీ ఇచ్చింది. దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా ఎల్ఓసి తర్వాత సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో అప్రమత్తంగా ఉండాలనేటువంటిది భారత ఆర్మీకి క్లారిటీ ఇచ్చారు. దీంట్లో మసూద్ అజారే కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేసినటువంటి నేపథ్యంలో వాడిని విడిపించుకోవడానికి వాడితో పాటు కొంతమందిని కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. దాంట్లో వాళ్ళ తమ్ముడున్నాడు హైజాక్ చేసినటువంటి ఫ్లైట్ లో. సో మొత్తం 7 ప్రదేశాలలో ఫ్లైట్ తిప్పి బెదిరించి లాస్ట్ అప్పుడు దాదాపు ఉగ్రవాదులందరినీ తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్, చాలా తీవ్రమైనటువంటి ఉగ్రవాదులు. ఆ విషయం పైన క్లారిటీ ఉంది భారత్, అది మాట్లాడుంది. ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ కాందహార్ ఫ్లైట్ హైజాక్ గురైనప్పుడు అదే ఫ్లైట్ లో ప్రస్తుతం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఉన్నారో ఆయన తండ్రి అదే ఫ్లైట్ లో ఉన్నారు. ఆ సమయంలో అప్పుడు ఆయన అధికారిగా ఉన్నారు, ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి. చాలా సీరియస్ గా ఉంది భారత ప్రభుత్వం. అప్పుడు విడిపించుకోవచ్చు, ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఈ సిచ్యువేషన్ ని చాలా సీరియస్ గా భావిస్తా ఉంది. నిజంగానే అసలు యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపు పీఓకేని స్వాధీనం చేసుకుంటుంది, పార్టీని మొత్తం పుల్లగొట్టేస్తుంది అనేటువంటి ఒక చర్చ జరిగింది. కానీ పాకిస్తాన్ వివిధ దేశాల నుంచి ఒత్తిడి చేయడం, కాళ్ళబేరానికి రావడం, లాస్ట్ సీజ్ ఫైర్ కి వాళ్ళే ముందుకు రావడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే భారత్ ముందుకు వెళ్లాలన్నా, ఆర్థికంగా ఇంకా ఏ రకంగా వెళ్లాలన్నా కూడా కేవలం యుద్ధం ఒకటే కాదు అనేటువంటి ఆలోచన చేయడం, తీవ్రవాదం పైన మాత్రమే మనం దాడి చేయాలనేటువంటి ఆలోచనతో పాక్ చెప్పినటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. దాంట్లో విదేశాల సంబంధించినటువంటి అంతర్జాతీయ వేదికల పైన పాక్ ని దోషిగా నిలబెట్టింది. ఆల్రెడీ ఇప్పుడు చర్చల నేపథ్యంలో కూడా ఇది పూర్తి స్థాయి చర్చలు కాదు, కేవలం డీజీఎంఓ సమావేశంలో భారత్ డిమాండ్స్ పెడతా ఉంది. ఆ డిమాండ్స్ ని పాకిస్తాన్ ఒప్పుకొని తీరాల్సిందే, మొదటి నుంచి అదే డిమాండ్ పైన ఉన్నాం కాబట్టి. ఒప్పుకొని తీరకపోతే భారత్ వైఖరి అనేటువంటిది మధ్యాహ్నం 2:30 కానీ మధు, వాళ్ళు ఉగ్రవాదులను పెంచి పోషించుకోవడానికి, ఉగ్రవాదులను కాపాడుకోవడానికి ఎంతటి మారణ హోమానికైనా తెగించే దేశం పాకిస్తాన్. ఇప్పటికీ పాకిస్తాన్ భారతదేశంపై పిచ్చికూతలు కూస్తూనే ఉంది. మేం సీజ్ ఫైర్కి అంగీకరించలేదు అని అంటూ ఉంది. ఇప్పుడు మనకున్నటువంటి డిమాండ్స్ కూడా మసూద్ అజార్ని అప్పగించడానికి పాకిస్తాన్ అంగీకరించే అవకాశం ఉంటుందా? వాళ్ళు పెంచి పోషించుకుని ఉగ్రవాదులను భారత్కి అంగీకరిస్తుందా? ఒకవేళ అంగీకరించకపోతే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా పాక్ వాడిని అంగీకరించేటువంటి అవకాశం లేకపోవచ్చు. ఒక కొత్త ప్రతిపాదన, గతంలో చెప్తున్నటువంటి ప్రతిపాదననే మళ్ళీ భారత్ ముందు ఉంచే అవకాశం ఉంది. మా దగ్గర లేదు, మాకు సంబంధం లేదు, ఉగ్రవాదాన్ని మేము ప్రోత్సహించట్లేదు అనేటువంటి అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. కానీ ఈ సిచ్యువేషన్ ని ప్రస్తుతం ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మసూద్ అజార్ లేఖ రాశారు. వాడు మా కుటుంబ సభ్యులతో జరిపారు, ప్రతీకారం తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చింది పాకిస్తాన్ గడ్డపైనే, భారత్ అటాక్ చేసింది ఆ ఉగ్రవాద క్యాంప్ పైనే, అక్కడే చచ్చిపోయారు. కాబట్టి పక్కా సమాచారం. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు తీసుకుంటే పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోని చంపింది అక్కడే, తర్వాత ఉగ్రవాదులే. తర్వాత ఒసామా బిన్ లాడెన్, అమెరికా పైన ట్విన్ టవర్స్ పైన దాడికి సూత్రధారి అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ అబోటాబాద్ లో మట్టుబెట్టింది అమెరికా, పాకిస్తాన్ లోనే, పాకిస్తాన్ గడ్డపైన. సో ఆసియం దావుద్ ఇబ్రాహిం అక్కడే ఉన్నారు, మసూద్ అజార్ అక్కడే, హఫీజ్ సయ్యద్ అక్కడే. సో లష్కర్ ఎ తోయిబా ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నీ వేదిక అయింది పాకిస్తాన్ గడ్డ. దీన్ని ప్రపంచం నమ్మే స్థితిలో లేదు. ఖచ్చితంగా ఏకైక మార్గం పాకిస్తాన్ ముందుంది. పాకిస్తాన్ బతికి బట్ట కట్టాలి
అనుకుంటే కనుక అక్కడ పాకిస్తాన్ ప్రజలంతా కనీసం తిండికి ఆహాకారం లేకుండా బ్రతకాలి అనుకుంటే కనుక మసూద్ అజార్ని అప్పగించాలి, ఉగ్రవాద కార్యకలాపాలకి చెక్ పెట్టాలి, ఉన్న సమాచారాన్ని భారత్ తో షేర్ చేసుకోవాలి, పీఓకేని యాజ్ ఇట్ ఈజ్ గా మనకు అప్పచెప్పాలి. ఇది లేకపోతే భారత్ యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఉన్న భారత్ వేరు, ఇప్పుడున్నటువంటి భారత్ వేరు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. సో చాలా స్పష్టత అంటే సీజ్ ఫైర్ పై అందరూ అనుకుంటున్నట్టుగా కాల్పుల విరమణ లేదంటే ఆపరేషన్ సింధూర్ కి పాజ్ స్టాప్ బటన్ కాదు, కేవలం చర్చల తర్వాత మళ్ళీ దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. చర్చలు ఫలించకపోతే మళ్ళీ ఎటువంటి యాక్షన్ తీసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, ఇది కూడా పూర్తి స్థాయి చర్చలు కాదు. గమనించాల్సినటువంటి అంశం చాలా క్లారిటీ. ఇది పూర్తి స్థాయి పాకిస్తాన్ తో చర్చలు కాదు, మన డిమాండ్లను తెరపైకి తీసుకొస్తా ఉంది. ఎందుకంటే మోకాళ్ళ పైన కూర్చొని వేడుకుంటుంది భారత్ ని పాకిస్తాన్. చాలా క్లిష్ట పరిస్థితి ఉంది. పాకిస్తాన్ కి సహకరించేటువంటి దేశాలు లేవు, 1-2 మినహాయించి తప్ప. అది చివరాఖరి స్టేజ్. ఈ స్టేజ్ లో కనుక వాళ్ళు మళ్ళీ అదే పుత్రబుద్ధితో కనుక ఆలోచన చేస్తే సీజ్ ఫైర్ విషయంలో కానీ ఇంకా ఇతర విషయంలో ఖచ్చితంగా ఎదురుదాడి ఉండే అవకాశం ఉంది. మొదటి రోజు సీజ్ ఫైర్ గురించి చర్చ జరిగిన రివైర్ ప్లేస్ తో దాడి చేశారు. తర్వాత భారత్ గట్టిగా సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది, ఊరుకునేది లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేసిన తర్వాత నిన్న ఒక్కరోజు రాత్రి మాత్రమే ఎక్కడ ఫైర్ జరగలేదు, ఎక్కడ డ్రోన్లతో అటాక్ జరగలేదు, ఎక్కడ వాళ్ళు కవింపు చర్యలకు నిన్న రాత్రి మాత్రమే చేయలేదు. సో పాకిస్తాన్ బుద్ధి కుక్క బుద్ధి కాబట్టి ఏ క్షణంలోనైనా మళ్ళీ వాళ్ళు అటాక్ చేసే ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తే నడిచే పరిస్థితుల్లో ఆర్మీ కానీ అక్కడ వ్యవస్థలు లేవు. ఉగ్రవాదులు చెబితే ప్రభుత్వం ఆర్మీ నడిచే పరిస్థితి పాకిస్తాన్ లో ఉంది. అది పాకిస్తాన్ దుస్థితి. కాబట్టి ఈ సిచ్యువేషన్ లో ఇప్పుడు బీజేఎంఓ సమావేశంలో కూడా కీలకమైనటువంటి అవకాశాలు ఉంటాయి. మన లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గాయ్ పాల్గొంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ హాట్ లైన్ లో చర్చలు ఉంటాయి. ఇది కూడా డైరెక్ట్ చర్చలు లేవు, హాట్ లైన్ లో మాత్రమే చర్చ చేస్తా ఉన్నారు. మన డిమాండ్లకు ప్రతిపాదనకు పాకిస్తాన్ ఓకే అంటేనే క్లారిటీ. ఎలాంటి డిమాండ్స్ పెద్ద ఎత్తున డిమాండ్ చేయట్లేదు. మధు ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. నిజానికి ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలపై ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఒకటి పీఓకే స్వాధీనం. పీఓకే అనేది కాశ్మీర్కి సంబంధించినటువంటి విషయం. అది సిమ్లా ఒప్పందంలో భాగం. అఫ్కోర్స్ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని మేము రద్దు చేసుకున్నామని పాకిస్తాన్ అంటుంది. ఇక మసూద్ అజార్ అప్పగింత. సో మసూద్ అజార్ అనేది ఉగ్రవాద సంస్థ నడుపుతున్న వ్యక్తి కాబట్టి మసూద్ అజార్ అప్పగింతలో ఇతర దేశాలు కలగజేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. టెర్రరిస్టులను అప్పగించండి అని. బహుశా పీఓకే విషయంలో మాత్రం ఏ దేశం కూడా కలగజేసుకోవడానికి, అటు అమెరికానో మిగిలిన దేశాల్లో కలగజేసుకోవడానికి అవకాశం లేని అంశం. సో ఉగ్రవాదుల అప్పగింత విషయంలో ప్రపంచ శాంతి కోసం మీరు మౌనంగా ఉండండి, కాల్పుల విరమణ పాటించండి అంటున్న దేశాలు ఈ ఉగ్రవాదులను భారత్కు అప్పగించే విషయంలో పాకిస్తాన్ పై ఏదైనా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిజంగా. ఎందుకంటే మసూద్ అజార్ అనేటోడు ఒక్క భారత్ కి మాత్రమే మోస్ట్ వాంటెడ్ కాదు, అమెరికా లిస్ట్ లో కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు, టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉన్నాడు. కాకపోతే అమెరికా అనుకుంటే వెళ్ళి కొట్టగలుగుతుంది. గతంలో మనం చూసాం ఒసామా బిన్ లాడెన్ విషయంలో కానీ, సద్దాం హుస్సేన్ విషయంలో కానీ వాళ్ళ దేశంలోకి వెళ్ళి అక్కడ అటాక్ చేసి వాళ్ళని చంపినటువంటి పరిస్థితి, అక్కడ వాళ్ళ ప్రభుత్వాలని కూల్చి కొన్ని వేరే ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర పాకిస్తాన్ ఉంది. ఇరాక్ కానీ ఇలా పాకిస్తాన్ లో కానీ, ఆఫ్ఘనిస్తాన్ లో కానీ కొన్ని కంట్రీస్ లో. కానీ ఇక్కడ మసూద్ అజార్ విషయానికి వస్తే మసూద్ అజార్ కూడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. భారత్ టాప్ మోస్ట్ వన్ లిస్ట్ లో ఉంటే భారత్ లిస్ట్ లో కూడా ఉన్నారు, నిషేధించబడినటువంటి లిస్ట్. కానీ అమెరికా మాత్రం వాటిపైన చర్యలు తీసుకోలేదు ఇంతవరకు. దానికి రీజన్ ఎక్కువగా అటాక్ భారత్ పైన చేయడానికి మసూద్ అజారే పలు స్టేట్మెంట్లు, పలు చర్యలు, ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చల్లో మసూద్ అజారే పీఓకేనే ప్రధాన అంశాలు. ఇది కొత్త ప్రతిపాదనలు కాదు భారత్ నుంచి, గతంలో మొదటి నుంచి ఉన్న ప్రతిపాదనలే. దానికే స్టికాన్ అయింది. పాక్ ఒప్పుకుంటే బతికి బట్ట కట్టే పరిస్థితిలో ఉంటుంది పాక్, లేదు అంటే మరింత దిగజారిపోయి అడుక్కునే పరిస్థితిలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే దౌత్యపరంగా ఇటు అన్ని రకాలుగా పాక్ ను ఒంటరి చేయగలిగింది. మొన్న పాకిస్తాన్ ప్రధాని ఇంటి పక్కన బాంబు వేస్తాము అంటే దాని రీజన్ మిస్ అయింది అని కాదు, మిస్ చేశారు. మేము ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి మా భారత్ సత్తా ఇదని చెప్పగలిగే పరిస్థితి. అందులో భాగంగానే పాకిస్తాన్ ప్రధాని నివాసం పక్కన మిజైల్ అటాక్ చేసింది భారత్. సో జాగ్రత్త, మేము ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి చాలా క్లియర్. ఆ పాకిస్తాన్ భారత్ తో పోరాడే శక్తి సామర్థ్యాలు లేవు, చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. కాకపోతే పీఓకే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంది, అక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. గతంలో అమిత్ షా, రీసెంట్ గా జయశంకర్, తర్వాత ప్రధాని మోదీ స్టేట్మెంట్ చూస్తే పీఓకేను స్వాధీనం చేసుకోవడానికి భారత్ ముందు వరుసలో ఉంది. దానికోసం ఏం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రపంచం నుంచి వచ్చేటువంటి ప్రెజర్ ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా చర్చల రూపంలో వారి పైన ప్రతిపాదన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మరింత
అంతర్జాతీయంగా చర్చ జరుగుతా ఉంది భారత్ పాక్ యుద్ధం సందర్భంగా. కాబట్టి ప్రపంచ దేశాల దృష్టికి మరొకసారి ఈ అంశాన్ని తీసుకెళ్లేటువంటి దిశగా భారత్ ప్రెజర్ చేస్తా ఉంది. పాకిస్తాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా POK పాక్ సంబంధించినటువంటి ఆధీనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా భారత్ అంతర్భాగమైనటువంటి డైరెక్ట్ గా ఆన్ రికార్డ్ అఫీషియల్ గా చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరికొద్ది సేపట్లో క్లారిటీ రానుంది. DGMO సమావేశంలో భారత్ చేస్తున్నటువంటి ప్రతిపాదన పాక్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా. ఒప్పుకోకపోతే మాత్రం భారత్ చాలా కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కానీ మౌలానా మసూద్ అజార్ని అప్పగిస్తే బహుశా ఆ ప్రభుత్వం పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందేమో. బహుశా అక్కడ సైన్యం అంగీకరించదు. ఎందుకంటే దేనికైనా చావడానికి చంపడానికి సిద్ధమనే మూర్ఖపు సైన్యం అక్కడ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి సైన్యానికి కూడా ఒక్కొక్కసారి పడని సందర్భాలు ఉంటాయి. సైన్యానికి మౌత్ పీస్ లాగా అక్కడ ప్రధానమంత్రి ఉంటాడు. కాబట్టి సైన్యం మాత్రమే అంగీకరించాలి. ప్రభుత్వం అక్కడ అంగీకరించే అవకాశం లేదు. సైన్యం అంత ప్లాన్ చేసి విమానాన్ని హైజాక్ చేసి అంతలా మౌలానా మసూద్ అజార్ని పట్టుకు వెళ్ళిపోయింది కాబట్టి అప్పగించడానికి సైన్యం అంగీకరించే అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఖచ్చితంగా నిజంగా ఆ అవకాశం లేదు. కానీ పాకిస్తాన్ ముంగడ ఇప్పుడు చావో రేవో అనేటువంటి పరిస్థితి ఉంది. వెనుక పోయి ముందు నుయ్యి అనే టైప్ లా ఖచ్చితంగా అప్పగించాల్సిన పరిస్థితే. ఎందుకంటే ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ఇప్పటికే అమెరికా లాంటి దేశం డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. ఇరు దేశాల మేము ఇద్దరితో చర్చించాము, వాళ్ళు చర్చలకు ఒప్పుకున్నారంటే. వాస్తవానికి చెప్పాలంటే భారత్ నుంచి పెద్దగా చర్చలు అమెరికాతో చేసింది లేదు. మన ప్రతిపాదన మొదటి నుంచి ఒకటి. కానీ పాకిస్తాన్ కాలబేరానికి వస్తా ఉంది. యుద్ధాన్ని ఆపండి అనేటువంటిది ఇంకొక చర్చ కూడా జరుగుతా ఉంది. పాక్ సంబంధించినటువంటి ఈ అణుబాంబులు ఎక్కడైతే పెట్టారో దాచిపెట్టారో అక్కడ అటాక్ చేసింది. దానికి సంబంధించినటువంటి 7 ప్రధాన గుహల దగ్గర లోపలికి వెళ్ళేటువంటి టన్నెల్స్ ని భారత్ ధ్వంసం చేసింది అనేటువంటి కూడా చర్చ ఉంది. అఫీషియల్ గా రూఢీ కాలేదు. చర్చ అయితే సాగుతా. ఈ నేపథ్యంలో కాలబేరానికి వచ్చింది. ఇంకా భారత్ తో పోరాడలేదు అనేటువంటిది. మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి కృష్ణమోహన్ తో మాట్లాడదాం. కృష్ణమోహన్ దగ్గర ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ రోజు 2:30 భారత్ పాకిస్తాన్ DGMO స్థాయి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో మన చిరకాల శత్రువు దేశం నుంచి మన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్ అజార్ని అప్పగించే అవకాశం ఉందా? ఈ సమావేశంలో 2 ప్రధానమైన డిమాండ్లు పాకిస్తాన్ ముందు పెట్టే అవకాశం ఉంది. అందరిలోనూ ఉన్న భావోద్వేగం కూడా అదే. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించాలని పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాదులను పెంచి పోషించి భారత్పై కుసుకొల్పారు, ఆ ఉగ్రవాదుల చీఫ్ని మౌలానా మసూద్ అజార్ని భారత్కి అప్పగించాలి అని. ఇక 2 మనందరి భావోద్వేగం POKని స్వాధీనం చేసుకోవాలని. ఈ డిమాండ్లే పెట్టాలి అని భారతదేశం అంతా ఒక భావోద్వేగంతో ఉంది. మరి ఈ సమావేశంలో ఏం జరగబోతోంది? మసూద్ అజార్ని పాకిస్తాన్ సైన్యం భారత్కి అప్పగిస్తుందా? POKని భారత్కి స్వాధీనం చేస్తుందా? ఇవే డౌట్స్ ఇప్పుడు అందులోనే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి కృష్ణమోహన్ మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరగబోతుంది ఈ DGMO స్థాయి సమావేశంలో? ఏం జరగబోతోంది? ఇప్పటికే DGMO స్థాయి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకి అనుకుంటున్న సమయంలోనే 12 గంటలకి మోడీతో చాలా కీలకమైన సమావేశం అయితే జరగబోతుంది. ఈ సమావేశంలో DGMలో ఏమి చర్చించాలి, ఏ డిమాండ్స్ పెట్టాలి అనే దాని మీద కూడా చాలా సీరియస్ అయిన ఇష్యూ జరుగుతుంది. దాని మీద మోడీతో అధికారులు కావచ్చు, లేకపోతే మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా ఆసన్నమైన పరిస్థితి. కీలకమైన భేటీ ఇది, చాలా ఇంపార్టెంట్ రోల్ చేసే సమావేశం. ఈ సమావేశంలో 2 గంటలకి DGMతో కలవబోతున్నారు కాబట్టి దీంట్లో ప్రధానంగా 2 అంశాల మీద చర్చ వచ్చే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా 2 డిమాండ్లు పెట్టబోతున్నారు. ఒకటి పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఒకటి POKని పూర్తిగా కూడా భారత్కి అప్పగించాలని ఒక చర్చ DGMO సమావేశంలో పెట్టబోతుంది అనేది ఒకటైతే, రెండవది ఇండియాకి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన మసూద్ అజాద్, ఇతన్ని భారత్కి అప్పగించాలండి. ఈ 2 డిమాండ్లు DGMలోకి చర్చకి రాబోతున్నాయి అనేది కొంత సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి భారత ప్రధాని ఇంట్లో కూడా ఈ వ్యవహారం మీద పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, అసలు DGMలో మనం ఏమి అంశాలు ముందుకు పెట్టాలి, పాకిస్తాన్ ఏం కోరబోతుంది, ప్రధానంగా ఇక్కడ కూడా ఇంకొక అంశం, కేవలం మన డిమాండ్లే కాదు కదా, వాళ్ళ డిమాండ్లు కూడా ఉంటాయి. కొన్ని వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, వాళ్ళు ఏమి మన ముందు డిమాండ్ పెట్టబోతున్నారు అనే అంశాన్ని కూడా ముందుగానే అర్థం చేసుకోవాలి. పాకిస్తాన్ మన ముందు డిమాండ్లు పెడుతుంది, వాటికి భారత్ అంగీకరిస్తుంది అని మనం అనుకోవచ్చా? పాకిస్తాన్ డిమాండ్లు ఉండే అవకాశం ఉంటుందా?
అంటే బేసిక్గా ఒకటి రోహిత్, ఎందుకంటే రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్కి రావాలనుకున్నప్పుడు వాళ్ళ వర్షన్ కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా వాళ్ళ వర్షన్ కూడా ఉండి తీరుతుంది కూడా. అంటే వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు పెడతారు, మనము కొన్ని ప్రతిపాదనలు పెడతాం. అక్కడ పెట్టినప్పుడే అసలు సమస్య కొలికి వస్తుంది. అంతేగాని కేవలం మనం పెట్టిన డిమాండ్లకే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళే మనం చెప్పిందే వాళ్ళు వినాలి అని ఎక్కడ ఉండదు. బేసిక్గా రెండు అంటే బహుశా వాళ్ళు ఏం డిమాండ్స్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ డిమాండ్స్ కృష్ణమోహన్, బహుశా ఈ సమావేశాల్లో వాళ్ళు గగనతలం మీద విధించినటువంటి ఆంక్షలు, పోర్టులో విధించిన ఆంక్షలు, నీటి ఆంక్షల్ని లిఫ్ట్ చేయమని అడగొచ్చేమో. కానీ అంతకంటే బలమైన డిమాండ్లు వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకునే ఉగ్రవాదులను అప్పగించమని మనం అడుగుతాం. ఆ డిమాండ్లకు వాళ్ళు అంగీకరించే అవకాశం ఉంటుందా? చంపండి చాపండి అనే నినాదంతో కూరుకుపోతున్నటువంటి పాకిస్తాన్ వాళ్ళు మన ఫ్లైట్ని హైజాక్ చేసి మరి విడిపించుకుని పోయిన మౌలానా మసూద్ అజార్ లాంటి వాళ్ళని అంగీకరించడానికి ఒప్పుకునే అవకాశం ఉంటుందా? అంటే బేసిక్గా ఆజాద్ లాంటి అంటే ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు కదా. డెఫినెట్గా పాకిస్తాన్ దగ్గర ఆప్షన్లు రెండు, ఒకటి పిఓకి అన్న హ్యాండ్ అవుట్ చేయాలి, రెండవది ఆజాద్ అన్న హ్యాండ్ అవుట్ చేయాలి. ఈ రెండు డిమాండ్లు మనం పెట్టినప్పుడు వాళ్ళు కనీసం ఎక్కడో ఒకదానికన్నా వచ్చే పరిస్థితి ఉంటుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం పిఓకి కంటే కూడా వాళ్ళకి ప్రధానమైన డిమాండ్ ఆజాద్ని భారత్కి ఒప్పచెప్పేస్తే అట్లాంటి ఆజాద్ని వాళ్ళు మళ్ళీ మేము తయారు చేసుకోగలం ఒక దీంట్లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి కోరుకునేది ఏంటి, ఉగ్రవాదాలని పెంపుంచి వాళ్ళని తయారు చేసి వాళ్ళ ద్వారా భారత్ మీద అనిశ్చితిని తీసుకురావాలనే ఒక ప్రయత్నం వాళ్ళు రెగ్యులర్గా చేస్తుంటారు. ఆ దశలోనే ఇట్లాంటి ఆజాదులు పాకిస్తాన్ ఏం చేయబోతుంది, ఇట్లా వాళ్ళని వాడుకుంటుంది, వాళ్ళ చేతనే మారణహోమం సృష్టించి తిరిగి లబ్ధి పొందుతుంది పాకిస్తాన్. దాని వెనకాల బ్యాక్ అండ్ మనం అంత బ్యాక్ అండ్కి పోవాల్సిన పనిలే. కానీ ఇప్పుడు పరిస్థితులు తాజాగా జరుగుతున్న చర్చలు వీటన్నిటిలో కూడా డెఫినెట్గా వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు కొన్ని డిమాండ్లు ముందుకు తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుంది. అంటే బేసిక్గా ఇందాక మీరు అన్నట్టుగా నీటి ఇష్యూకి సంబంధించి కావచ్చు, వాయుగాలకు సంబంధించి కావచ్చు, పోర్టులు సంబంధించిన మార్గాలు కావచ్చు, వీటన్నిటినీ నిషేధాలు ప్రభుత్వం విధించింది కాబట్టి భారత్ సైడ్ నుంచి పూర్తిగా కూడా వాటన్నిటిని ఆపింది కాబట్టి వాటన్నిటిని కొంత సడలించాలనే ఒక ఎదురు. ఒకవేళ టెర్రరిస్టులను అప్పగించమని అడిగితే మన దేశం నుంచి తప్పించుకుపోయినటువంటి టెర్రరిస్టులు ముగ్గురు, మౌలానా మసూద్ అజార్ ఒకడు, ఆ తర్వాత అహ్మద్ ఒమర్ సయ్యద్ వీడొకడు, అహ్మద్ జర్గర్. ఆ రోజు మన కాందహార్ ఘటన ఇంకా గుర్తుంది, ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. అందులో ఈ ఒమర్ సయ్యద్ అనేవాడు అక్కడికి వెళ్ళి ఒక ఉగ్రవాద సంస్థను కూడా స్థాపించాడు, అమెరికాకు చెందిన ఒక జర్నలిస్ట్ని చంపేశాడనే కేసులు కూడా ఉన్నాయి, ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు. సో ఈ ముగ్గురితో పాటు మరికొంతమంది హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళను, డి గ్యాంగ్ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అప్పగించమని డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంటుందా? అంటే ఖచ్చితంగా ఈ డిమాండ్ మొదటి నుంచి ఉంది కదా. మనం సింధూర్ ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా మనం ఒక డిమాండ్ అయితే పెట్టాం. భారత్ కొన్ని ఉగ్రవాదుల పేర్లు, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కొన్ని పేర్లని పాకిస్తాన్ ముందు ఉంచింది అనేదే కదా డిమాండ్. ఫస్ట్ డిమాండ్ ఆ రోజు కూడా, ఇప్పుడు కూడా కాల్పుల విరమణ జరగాలి, కాల్పుల్లో మేము బ్యాక్ కావాలి అని అనుకుంటే ఈ డిమాండ్ ప్రధానమైన డిమాండ్. బేసిక్గా ఉగ్రవాదుల్ని మాకు అందించాలి, మాకు హ్యాండ్ అవుట్ చేయాలి అనేది మొదటి నుంచి కూడా భారత్ పెడుతున్న డిమాండ్. అయితే ఇప్పుడు జరగబోయే డీజీఎంలో కొత్తగా పిఓకి ఈ ప్రస్తావన తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఈరోజు మోడీ దగ్గర కూడా ప్రస్తావనలో కూడా ఆ పిఓకిని వస్తుంది అనేది కొంచెం క్లియర్గా చెప్పారు. అంటే దీన్ని బలపరిచేందుకు కూడా ఇంకో క్లియర్ ఒక ఇండికేషన్ ఉంది. ఎందుకంటే మోడీ ఈ సీజ్ ఫైర్ అయిన తర్వాత ప్రకటన తర్వాత మరుసటి రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ని రిలీజ్ చేశారు. ఈ రెండు దేశాల మధ్య ఉన్న దీనికి నేను వ్యతిరేకంగా వహించాను. అయితే ఇంకొకటి కూడా, ఈ దీంట్లో 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా పూర్తి కానీ సమస్య ఏదైతే ఉందో పిఓకే, ఈ సమస్య కూడా రాబోయే రోజుల్లో తీరబోవచ్చేమో, ఆ సమస్య పరిష్కారం దిశగా నా ప్రయత్నం ఉంటుంది అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. అక్కడ ఈ వాదనకి కొంత బలం చేకూరుతున్న పరిస్థితి. అంటే ఇంకా మనం అఫీషియల్గా మన డిమాండ్స్ ఏంటని చెప్పలేదు, కానీ ట్రంప్ చేసిన ఏదైతే ఆ ట్వీట్ ఉందో అది చాలా కీలకంగానే మనం చూడాలి. దాంట్లో లాస్ట్లో ఆయన చేసిన ఈ 100 సంవత్సరాలుగా రాని ఏదైతే ఈ సమస్య పూర్తిగాని ఈ కాశ్మీర్ సమస్య ఉందో అది కొంత క్లియర్ చేయడానికి నా హయాంలో జరగచ్చు అని
ఆయన చేసిన ప్రయత్నం ఉందో అక్కడే కొంత పిఓకి ప్రస్తావన ఇప్పుడు భారతదేశంలో మనమందరం కూడా మాట్లాడుకుంటుంది. ఇప్పుడు పిఓకిని ప్రధానంగా పూర్తిగా కూడా భారత్కు అప్పగించాలి అనే దాని మీద ఆ డిమాండ్ ఏదైనా జరిగిందా, అంటే సీజ్ ఫైర్ ముందు ఆ చర్చ ఏదైనా అమెరికా పాకిస్తాన్తో మాట్లాడమా, మనం ఆ చర్చని అమెరికాకి చెప్పడమా, అమెరికా దాన్ని ఓకే అంటామా, అట్లా ఈ చర్చ కొంత జరుగుతుంది. ఇప్పుడు డిజిఎంఓలో ఏం సమస్యలు వస్తున్నాయి, ఏం చర్చకి రాబోతున్నాయి అనే అంశాన్ని కూడా చూడాలి. ఇప్పుడు ప్రధానంగా ఈరోజు జరుగుతున్న సమావేశాన్ని ఒప్పందంలో పిఓకేని మా ఇరు దేశాలే కూర్చుని మాట్లాడుకుంటాయి, ఇది అంతర్జాతీయ సమస్య కింద చేయాలనుకోవడం లేదు అని ఒప్పందం చేసుకున్నాం. కానీ ఇప్పుడు సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది కాబట్టి ఇది అంతర్జాతీయ సమస్యగా ముందుకు తీసుకుని వెళితే మనకు ఉపయోగం ఉంటుందా? ఒకవేళ దానిలో ఇది మా రెండు దేశాల అంతర్గత సమస్య అని ఒకటి పక్కన పెడితే, ఇక ఉగ్రవాదుల అప్పగింత విషయంలో ఇప్పటికే సీజ్ ఫైర్ తీసుకొని నేను మాట్లాడతానని ట్రంప్ మధ్యలోకి వస్తూ ఉన్నాడు. ఈ ట్రంప్ ఆ ఉగ్రవాదులను అప్పగించండి అని చెప్పగలుగుతాడా? చూడాలి కదా. అంటే ట్రంప్ ఉగ్రవాదాన్ని అప్పగించండి అనే విషయానికి వస్తే వాళ్ళు కోరుకుంటున్న ఉగ్రవాదాలని అప్పగించండి, మిగతా మీరు కావాలంటే మీరు చేసుకోండి. ఇప్పుడు బేసిక్గా పాకిస్తాన్ మంత్రులు స్వయంగా చెప్పింది ఏంటి, చాలా ఓపెన్గా ఒప్పుకున్నారు. ఎస్, మేము యూకే తర్వాత అమెరికా లాంటి దేశాలు మమ్మల్ని పెంచి పోషించడంలో వాళ్ళ ఒత్తిడి వల్లనే మేము ఉగ్రవాదాన్ని ఇక్కడ పెంచామని కూడా అఫీషియల్గా చెప్పారు. మనం ఆ మాట మర్చిపోకూడదు. అటువంటి సందర్భంలో పాకిస్తాన్కి ఒక వ్యూహం ఉండొచ్చు. పాకిస్తాన్ దగ్గర మీరు కావాలంటే అజాదుని తీసుకుపోండి, మేము ఇంకొక 10 మంది అజాదులను మేము తయారు చేసుకుంటామనే ఒక ఆలోచన ఉండొచ్చు. దానికి అమెరికా లాంటి ఇప్పుడు కొన్ని దేశాలు వాళ్ళకి బ్యాక్ ఎండ్లో ఒకడు పోతే ఇంకొకటి వస్తాడు, ఏముంది మనం తయారు చేసుకోవచ్చులే అని చెప్పి చెప్తున్నాయా, అది కూడా ఆలోచించుకోవాలి. అయితే ఈరోజు జరుగుతున్న ప్రధానమైన ఈ మీటింగ్స్లో ఏ విధంగా చర్చలకు వెళ్తున్నాయి, అసలుకి భారత్ ఏమి డిమాండ్లు పెట్టబోతుంది అనేది కూడా చూడాలి. మరో కొన్ని గంటలో మనకి ఆ విషయాలన్నీ కూడా బయటపడతాయి. అసలుకి డిమాండ్స్ ఏంది, పాకిస్తాన్ నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటి, మనం ఏం డిమాండ్లో పెడతాం, పాకిస్తాన్ నుంచి ఏమైనా డిమాండ్లో ఏం పెట్టారు, మనం ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇంకొక గంటలో కొంత వివరణ అయితే తెలిసిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ లోపల జరుగుతున్న ఈ చర్చలో అసలు మనం ముందు పిఓకిని పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పే పరిస్థితి ఉందా లేదా, అదొకటి. రెండవది, మనం కోరుకుంటున్న ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఆ లిస్టులో మనం ఇచ్చిన లిస్టుని పాకిస్తాన్ ఒప్పుకుంటుందా, దాంట్లో కూడా ఏమైనా కోతలు పెట్టే పరిస్థితి ఉందా, లేదు మనం ఒక 15 మంది పేర్లు ఇస్తే వాళ్ళతో మేము ఈ 5 మందిని అప్పగించడానికి సిద్ధం, లేదు ఇంకొక 6 మంది మా దగ్గర లేరు, వివిధ రకాల కారణాలు చెప్తారు వాళ్ళు. అదే దాంట్లో అంటే పూర్తిగా మనకి తెలిసిన సబ్జెక్టే. సో ఈ యాంగిల్స్లో కానీ మనం కానీ చూసుకుంటే బేసిక్గా ఎక్కడో కొంత చర్చ అయితే జరగాలి. అసలు ప్రధానంగా మన మధ్య డిమాండ్స్ ఏంటి అనేది కూడా జరగాలి. పాకిస్తాన్ డిమాండ్స్ అంటే బహుశా ఉంటే మాకు నీళ్ళు వదలండి, తర్వాత వైమానిక దీన్ని క్లియర్ చేయండి, నావీది క్లియర్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఈ కంటెంట్లోనే కొంత మేజర్ ప్రాబ్లం ఉండే పరిస్థితి అయితే కనపడుతోంది. మరి ఏ విధంగా ముందుకు పోతారు? ఇప్పుడు భారత్ ప్రధాని ఇంట్లో జరిగిన సమావేశంలో అసలు ప్రధానమైన అంశాలు ఏంటి, ఏమేమి అంశాలు చర్చకు వచ్చినాయి? డిజిఎంలో మరో గంట లోపల జరగబోయే డిజిఎం సమావేశం, 2 గంటలకు జరగబోయే ఈ సమావేశంలో అసలు ఏమి చర్చించాలి, ఏ అంశాలని మనం తీసుకోవాలి? మనం మొదటగా పాకిస్తాన్కి మొన్న మోడీ ప్రకటన చేసినట్టుగా ప్రతి ఉగ్రవాద చర్యని ఇక మీదట వారుగా చూస్తామని చెప్పి ఒక సీరియస్ అంచనా చేశాడు మోడీ. సో ఆ టైంలో దాన్ని కూడా అంచనాలోకి వస్తాయా, అంటే ఇక మీదట భారత్లో జరిగే ఏ ఉగ్రవాద చర్యకైనా దాన్ని పాకిస్తాన్కి మనకి వారుగా చూస్తామనే దాని మీద కట్టుబడి ఉంటారా, అటువంటి అంశాన్ని కూడా చూడాలి. సో ఈ ఇష్యూస్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, బేసిక్గా ఎలా ముందుకు వెళ్తారు ఈ అంశాన్ని? డిజిఎం స్థాయిలో సమావేశం 2 గంటలకి జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ఓకే, భావించడంలో రైట్, తప్పలేదు. ఎప్పుడు చర్చలు జరగాల్సిందే. చర్చలు జరిగినప్పుడే అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి అనేది మొత్తం సమాజానికి, ప్రపంచానికి బయటికి తెలిసే అవకాశాలు ఉంటాయి. సో మరి అటువంటప్పుడు మన దగ్గర నుంచి ఉన్న లైన్ ఏంటి, మనకున్న 1, 2, 3 ఏంటి ఆప్షన్స్, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి, ఈ అన్ని ఆప్షన్స్నే ఒకటికి ఒకటి బేజీరు చేసుకోవాలి. మనం 1 అన్నాము, లేదు వాళ్ళు 2 అన్నప్పుడు, లేదు మనం 3, వాళ్ళు మనం ఉన్న డిమాండ్స్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేది మరి కాసేపట్లో తెలిసిపోయే పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రధాని ఈ సమావేశం తర్వాత ఏదైనా బయటకు వచ్చి అంటే ఏదైనా ట్వీట్ రూపంలోనో ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ మీడియాకా లేకపోతే
భారతదేశ ప్రజలకి ఇచ్చే అవకాశం ఉంటుందా లేదు కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ చాలా కీలకమైన సమావేశం, దీంట్లో చాలా సంవత్సరాల తర్వాత ఇటువంటి సమావేశానికి జరగబోతుంది. బట్ ఈ సమావేశం భారత్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కూడా కోరుకుంటుంది అదే. మీరు సిమ్లా ఒప్పందాన్ని వదులుకోవాలనుకుంటున్నారా లేదు ఏంటి? అసలు మీరు ఇప్పుడు దాకా ప్రతిపక్షాలతో ఎందుకు సమావేశం పెట్టలేదు? ఆపరేషన్ సింధూరులో ఏం జరిగింది? సీజ్ ఫైర్ని ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? మోడీ ఎందుకు ట్రంప్ విషయాన్ని మన మీద ట్రంప్ పెత్తనం ఏంటి? ఇవన్నీ కూడా కొంత చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కషన్స్ వస్తాయి డెఫినెట్గా. సో వచ్చినప్పుడు ఏమి చెప్పాలనుకుంటుంది భారత ప్రభుత్వం, ఈరోజు భారత ప్రజలకి ఏమి చెప్పాలి, ఏం చెప్పబోతుంది అనే అంశం అయితే చాలా కీలకంగా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, భారత్ పాకిస్తాన్ మధ్య ఈరోజు ఒక కీలక సమావేశం జరగబోతుంది. DGMO స్థాయిలో కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో భారత కీలక డిమాండ్లు పాకిస్తాన్ ముందు ఉంచబోతోంది. పాకిస్తాన్ ముందు ఆల్రెడీ మనం కొన్ని కీలక డిమాండ్లు ఉంచాం. మనం ఉంచిన డిమాండ్లు మనందరి భావోద్వేగం కూడా ఒకటే, POK. మన కాశ్మీర్ పూర్తిగా మన అంతర్భాగం కావాలి. అలాగే మౌలానా మసూద్ అజార్ని అప్పగించాలి. మౌలానా మసూద్ అజార్తో పాటు పాకిస్తాన్లో తలదాచుకుంటున్న మరికొంతమంది టెర్రరిస్టులు, భారత్లో మారణహోమం సృష్టించినటువంటి టెర్రరిస్టులు, దావూద్ ఇబ్రహీం లాంటి వాళ్ళు కావచ్చు, లేదా ఆ రోజు మౌలానా మసూద్ అజార్. మీలో ఎంతమందికి కాందహార్ ఘటన గుర్తుందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. ఈ వార్తను చూస్తున్న మీలో ఎంతమందికి కాందహార్ ఘటన గుర్తుంది? ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, కాందహార్ సరిగ్గా 1999లో కాందహార్ ఘటన గుర్తుంది కదా. ఎంతమందికి గుర్తుందో కమెంట్ చేయండి. ఒకసారి నేను దాని గురించి కూడా బ్రీఫ్ ఇస్తాను. మన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి భారతదేశం అరెస్ట్ చేసిన 3 ఉగ్రవాదులను అప్పుడు పాకిస్తాన్ తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 3 ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్లో ఉన్నారు. మాది ఉగ్రవాద దేశం కాదు, మేము ఉగ్రవాద బాధిత దేశం అంటున్న పాకిస్తాన్ మాటలు మీరు నమ్ముతారా? ఆ రోజు 3 ఉగ్రవాదులను విడిపించుకుని తీసుకెళ్ళిపోయిన 3 ఇప్పుడు పాకిస్తాన్ దగ్గరే ఉన్నారు. మరి పాకిస్తాన్ ఒక శక్తివంతమైన దేశం అంటున్న అమెరికా కానీ చైనా కానీ ఈ ఉగ్రవాదుల గురించి ఏమీ మాట్లాడదే. ఇప్పుడు మనం ఇందుకే కదా యుద్ధం చేస్తున్నది. ఇప్పుడు ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ ఉగ్రవాదులను భారత్కు అప్పగించు అని చెప్పగలుగుతాడా? కాల్పుల విరమణ పాటించండి, శాంతిని పాటించండి అని చెబుతున్న ఆ ట్రంప్ కానీ మిగిలిన దేశాలు కానీ ఆ ఉగ్రవాదులను భారత్కు అప్పగించండి, భారతదేశానికి చెందిన ఇండియన్ ఎయిర్లైన్స్ని హైజాక్ చేసి 3 ఉగ్రవాదులను విడిపించుకుని వచ్చారు, అది తప్పు నేరం అని చెప్పి పాకిస్తాన్కి ఆ 3 ఉగ్రవాదులను అప్పగించండి అని హుకుం జారీ చేయగలవా ఈ అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి దేశాలు, శాంతిని కోరుకుంటున్నటువంటి దేశాలు? ఈరోజు ఏం జరగబోతుంది, DGMO స్థాయిలో ఏం జరగబోతుంది అన్నదే కీలకంగా మారింది. సో అందుకే అడుగుతున్నాను, ఈ మౌలానా మసూద్ అజార్, ఈ మౌలానా మసూద్ అజార్ భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అందుకు అడుగుతున్నాను మిమ్మల్ని, 1999లో కాందహార్ ఘటన ఎంతమందికి గుర్తుందో మీరు రాయండి. ఈ మౌలానా మసూద్ అజార్ కనుసన్నల్లోనే, ప్లానింగ్లోనే మన పార్లమెంట్పై, ప్రజాస్వామ్యంలో దేవాలయం పార్లమెంట్, ఆ పార్లమెంట్పై అటాక్ చేసింది ఈ మౌలానా మసూద్ అజార్ కనుసన్నల్లోనే అటాక్ జరిగింది. ఆ అటాక్ చేసిన వాళ్ళని మనం పట్టుకున్న తర్వాత ఉరిశిక్ష కూడా విధించాం. కానీ సూత్రధారి మాత్రం ఇంకా పాకిస్తాన్లోనే ఉన్నాడు, మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి. ఆ తర్వాత 2006లోను 2008లోను ముంబైలో మారణహోమానికి తెరతీశాడు ఈ మౌలానా మసూద్ అజార్. అక్కడికి వెళ్ళి జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయి, విమానాన్ని హైజాక్ చేసి తప్పించుకుని పారిపోయి జైషే మహమ్మద్ని స్థాపించి ఉగ్రవాదులను భారతదేశంలోకి ఉసుగొలిపి అడపాదడపా ఎక్కడో ఒక చోట ఈ అటాక్స్ చేస్తూనే ఉన్నాడు. మీకు గుర్తుందా ఈ పుల్వామా అటాక్ గురించి పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఏం మాట్లాడాడో? పుల్వామాలో వ్యూహాత్మకంగా మనం వ్యవహరించాం, పుల్వామాలో వ్యూహాత్మకంగా భారత్ని దెబ్బ కొట్టామని ఆర్మీ అధికారి అన్నాడు. పుల్వామా అటాక్ 40 మంది మన సైనికులు చనిపోయారు. వీడే కదా సూత్రధారి మౌలానా మసూద్ అజారే కదా. అండ్ మౌలానా మసూద్ అజార్ వీళ్ళందరూ కలిసి మన దేశం పైన దాడులు చేస్తారు. వాళ్ళ దేశంలో పాకిస్తాన్ సుఖంగా పెంచి పోషిస్తూ ఉంటుంది. మధ్యలో అమెరికా లాంటిది, చైనా లాంటిది, టర్కీ లాంటిది, ఇలాంటి దేశాలన్నీ వచ్చి మీరు సంయమనం పాటించండి అని అంటూ ఉంటారు. కానీ ఈ టెర్రరిస్టులను భారతదేశానికి అప్పగించండి అని వీళ్ళు ఎవరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను, మీలో ముంబై మారణహోమం ఎంతమందికి గుర్తుంది? ముంబై మారణహోమానికి అదిగో మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ మౌలానా మసూద్ అజార్ కారణం. ఇప్పుడు పెహల్గాం దాడి వెనుక కూడా మౌలానా మసూద్ అజార్తో పాటు లష్కర్-e-తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ కూడా ఉన్నారు, పాకిస్తాన్ సైన్యం కూడా ఉంది.
ఎందుకంటే పాకిస్తాన్ సైన్యంలో పనిచేసిన ఒక కమాండర్ కూడా ఈ దాడిలో పాల్గొన్నాడు అనే సమాచారం మన దగ్గర ఉంది. కాబట్టి ముంబై దాడులు, ముంబైలో రైలు పేలుడు, మన పార్లమెంట్పై దాడి మీలో ఎంతమందికి గుర్తుంది? గుర్తు పెట్టుకుంటే కమెంట్ చేయండి. ఈ కాందహార్, ఆపరేషన్ కాందహార్, వీళ్ళ ముగ్గురు తప్పించుకుని వెళ్ళిపోతున్న ఘటన 1999లో ఎంతమందికి గుర్తుంది? ఒక్కసారి కమెంట్ చేయండి. ఇప్పుడు అమెరికా కలగజేసుకుంటుందా ఈ విషయంలో? ఏం జరుగుతుందో చూడాలి. కానీ మధ్యాహ్నం 2:30 DGMO స్థాయి మీటింగ్ జరగబోతోంది. అందులో మనం చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. POK స్వాధీనం, మౌలానా మసూద్ అజార్తో పాటు మరికొంతమంది భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను అప్పగించాలనేది. చూద్దాం ఈ సమావేశంలో ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels,